श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे तमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం భాగవత మహత్యాన్ని మనం ఇంతకు ముందు వివరంగా విన్నాం. ఈరోజు నుంచి శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందం నుంచి ప్రారంభం చేసుకుంటున్నాం. భాగవతం సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారం. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ షష్ఠో భుజాంతరం దోర్యుగలం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి. ఆ విధముగా భగవంతుడి యొక్క సమగ్ర రూపము శ్రీమద్ భాగవతం. అందులో భాగవతంలో 12 స్కంధాలు 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 12 స్కంధములు కూడా భగవంతుడి యొక్క 12 అవయవములతోటి పోలుస్తారు. ప్రథమ ద్వితీయ స్కంధములు భగవంతుడి యొక్క పాదార విందములు, 3వ స్కంధము 4వ స్కంధం భగవంతుడి యొక్క ఊరువులు. నాభి భాగవతం యొక్క 15వ స్కంధము నాభితో పోల్చాడు. ఇంకా పంచమ ఏవ షష్ఠో భాతి భుజాంతరం దోర్యుగడం తథాన్యం. 6-7 స్కంధములు 2 కూడా భగవంతుడి యొక్క భుజములు. అష్టం కంఠస్థు రాజన్ నవమో యదీయు. 9వ స్కంధం భగవంతుడి యొక్క కంఠ ప్రదేశము. 10వ స్కంధం భగవంతుడి యొక్క వికసించిన పద్మము లాంటి ముఖారవిందము. ఏకాదశ స్కంధం భగవంతుడి యొక్క లలాట ప్రదేశము. ఇంకా 12వ స్కంధం భగవంతుడి శిరస్సుతో పోలుస్తున్నారు. ఈ విధముగా శ్రీమద్ భాగవతాన్ని సమగ్రంగా మనం కనుక ఆలోచన చేసినట్లయితే భగవంతుడి యొక్క స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతాం. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం. భగవంతుడు ఆదిదేవుడు. భగవంతుడు కరుణకు నిలయుడు. కరుణానిధానం, కరుణ పరిపూర్ణుడు. భగవత్ కరుణ ఉంది కాబట్టి ఆయన ఇప్పటికీ కూడా భగవంతుని మనం ఆరాధించినా ఆరాధించకపోయినా, భగవంతుని విశ్వసించినా విశ్వసించకపోయినా అందరికీ సమానముగా చక్కగా గాలి, వెలుతురు, నీరు ఉండడానికి సకల సౌకర్యాలు అన్ని ఇస్తూ తీసుకున్న ఆహారము చక్కగా జీర్ణము గావించి మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఇంతకన్నా కరుణానిధి ఎవరుంటారు? తమాల వర్ణం సుహితావతారం. ఆ భగవంతుడి యొక్క వర్ణము తమాల వర్ణం. చక్కటి చీకటి చెట్లు ఏ విధంగా ఉంటాయో అటువంటి రంగుతో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడి యొక్క స్వరూపమే శ్రీమద్ భాగవతము. ఈ సంసారం అనేటువంటి సముద్రము అపారమైనటువంటిది. దానికి కంటికి కనబడేట్టుగా ఇటువంటి అల్లలు ఉండవు. మామూలు సముద్రానికి ఏదో కాస్త వాడి విమానంలో తిరిగి దానికి హద్దులు చెబుతూ ఉంటారు. కానీ ఈ సంసారం అనేటువంటిది మన కంటికి కనపడదు. లోపల ఉండేటువంటి మన యొక్క భావన అది అపారము. దానిని ఏ విధంగా కూడా మనం దాటలేము. అటువంటి సముద్రమునకు, సంసార సముద్రానికి
ఒక సేతువు లాంటి శ్రీమద్ భాగవతం. భాగవతాన్ని ఆశ్రయించినట్లయితే సునాయాసముగా మనం చక్కగా ఈ సంసార సముద్రాన్ని దాటి భగవంతుని చేరగలుగుతాం. అటువంటి భాగవతమును భజామిహే భాగవత స్వరూపం. ఆ భగవత్ స్వరూపాన్ని నేను చక్కగా ఆశ్రయిస్తాను. ఇంకా ఆ భాగవతము సమస్త వేదములకు కూడా భాష్య రూపంలో ఉంటుందన్నమాట. అద్వయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయం గాయత్రీ భాష్య రూపోసౌ వేదార్థ పరిగృహీత. గాయత్రీ భాష్యమునకు వివరణ ఈ భాగవతము. మహాభారతం యొక్క అర్థాన్ని చక్కగా ఇందులో వివరించారు. బ్రహ్మసూత్రములకు భాష్యము శ్రీమద్ భాగవతం. కాబట్టి ఈ భాగవతాన్ని మనం చక్కగా శ్రవణం చేయాలి. ఇది అలౌకిక గ్రంథము, ఏదో మామూలుగా నవలు రచించినటువంటి రచన కాదు. సాక్షాత్ వేదవ్యాసుల యొక్క హృదయములో స్ఫూర్తి కలిగి ఆయన రాశాడు. ఈ భాగవతాన్ని మొట్టమొదట భగవంతుడు బ్రహ్మ యొక్క హృదయములో స్ఫురింపజేశాడు. భాగవతము మొట్టమొదటి చతుస్లోకి భాగవత రూపముగా బ్రహ్మగారికి భగవద్ ఉపదేశిస్తే, ఆ బ్రహ్మ మళ్ళీ తన కుమారుడు నారద గోస్వామికి ఆయన ఉపదేశిస్తే, ఆ నారద మహర్షి భగవంతుడి యొక్క శక్త్యానికి సంతానమైన వ్యాస భగవంతుడికి ఉపదేశిస్తాడు. అప్పుడు వ్యాస భగవానుడు భక్తి చేత సమాహిత చిత్తములో దాన్ని ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే భగవంతుడి యొక్క దర్శనము, జీవుడు యొక్క దర్శనము, మాయలో పడే జీవుడు పడేటువంటి కష్టములు అవన్నీ తెలుసుకునేవాడై దానికి మళ్ళీ ఆ కష్టములు పోయి సుఖశాంతులతో భగవంతుడిని పొందడానికి మార్గము కేవలము భక్తి అనే దాన్ని ఆయన తెలుసుకుని దాన్ని సమస్త లోక కళ్యాణం కోసం అని చెప్పి ఈ భాగవతాన్ని రచించారు. అంతేకాకుండా భాగవతంలో చెప్తున్నారు ఏమిటా, కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు కృష్ణుడు స్వయం భగవంతుడు. స్వయం భగవంతుడు ఏంటంటే భగవంతుడు రకాలు ఉంటాయా అంటే భగవద్ గుణములు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి ఏమిటంటే సమగ్రస్య ఐశ్వర్య వీర్య శ్రియ జ్ఞాన వైరాగ్యం. సమగ్రమైనటువంటి ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞాన, వైరాగ్యములు, ఈ 6 గుణములు ఎవరికి పరిపూర్ణంగా ఉంటాయో అటువంటి వాళ్ళు భగవంతుడు. అంతేకాకుండా ఈ 6 గుణములు ఏకకాలములో అవి బయటికి రావాలన్నమాట. ఒకే సమయంలో ఈ 6 గుణములు బయటకు రావాలి. ఎవరినైతే విధంగా అవుతాయి వాడు స్వయం భగవంతుడు. కాబట్టి కృష్ణుడు గోవర్ధనము ధరించినప్పుడు, గోచారణం చేసినప్పుడు, రాశిని గావించినప్పుడు ఈ 6 గుణములు ఏకకాలంలో పసుపుడుగా ఉంటాయి. కాబట్టి కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆ స్వయం భగవంతుడు యొక్క లీలలని సమగ్రంగా వర్ణిస్తుంది శ్రీమద్ భాగవతం. విశేషమైన గౌడీ సంప్రదాయంలో భాగవతాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. అమల ప్రమాణం అంటారు. ఎందుకంటే వ్యాస మహర్షి వేదములు విభజించాడు, ఉపనిషత్తు రచించారు, ఆయన పురాణం రాశారు. అయినా కూడా ఆయన మనస్సుకి ఏదో విరిదిగా ఉన్న సమయంలో దానికి కారణము ఈ భగవంతుడి యొక్క సమగ్రమైనటువంటి లీలలు, ఆ భక్తి మహత్యాన్ని వర్ణించని కారణముగా. ఎందుకంటే మిగతా ధర్మములన్నీ కూడా లౌకిక ధర్మములు, సామాజిక ధర్మములు లేదా ఆత్మధర్మములు, మనోధర్మములు. అంతే తప్ప జీవుడి యొక్క సస్సురమును పొందడానికి లేదా భగవత్ ప్రసన్నము చేసుకోవడానికి కారణమైన భగవంతుని యొక్క నామ రూప గుణలీలల వివరణ ఎక్కడ ఇవ్వలేదు, శుద్ధభక్తి ప్రచారం చేయలేదు. కాబట్టి ఆ శుద్ధభక్తి అనేటువంటిది కేవలము భాగవతములో చక్కగా వర్ణించారు. కాబట్టి ఇది అమర ప్రమాణంగా తీసుకుంటారు. అంతేకాకుండా వేదాంతములకు భాష్యమే బ్రహ్మసూత్ర భాష్యం అన్నమాట. ఈ గౌరీ సంప్రదాయంలో శ్రీనాథ చక్రవర్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన గౌరీ సిద్ధాంతాన్ని ఒక శ్లోకంలో వర్ణిస్తున్నారు.
ఆరాధ్యో భగవాన్ ప్రజేశతనయ తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసన వ్రజవధూవర్గేణ యా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమాపువర్ధో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాబోలోన పరః. భగవంతుని మనం ఆరాధించాలి. ఆ భగవంతుడు ఎవరు? కలియుగంలో ఎంతో మంది భగవంతుడు వచ్చేస్తున్నారు. భగవంతుడికి కొదవ లేదు, భక్తుడికి మాత్రము ఎవరు కూడా పరిపూర్ణమైనటువంటి శరణాగతితో ఏ భగవంతుని ఆశ్రయించడం లేదు. ఇలాగ చెప్పుకున్నాం, ఈ 6 గుణములు ఎవరైతే ఉంటారో ఆయనే భగవంతుడు. ఆ భగవంతుని మనం ఆశ్రయించి సేవించాలి, ఆరాధన చేయాలి. ఆరాధ్య భగవాన్ ఎవరుడైనా బ్రజేశ తనయం, ప్రజలో ఉండేటువంటి ఈశ్వరుడు ఎవరుడా? ప్రభు నందమహారాజు గారు. ఆ నందమహారాజు గారి యొక్క అబ్బాయి కృష్ణుడు. అటువంటి కృష్ణుడిని భగవంతుడిని ఆశ్రయించాలి. ఎక్కడ ఉంటాడండి ఆయన? ఆయన ఎప్పుడు ఉంటాడు? ఆయన వైకుంఠంలో ఉంటాడా లేకపోతే ఎక్కడ ఉంటాడా అంటే తద్ధామ బృందావనం. చక్కగా ఆయన బృందావనములో ఆ బ్రజమండలంలో ఉంటూ అందరి యొక్క బ్రజవాసుల యొక్క సేవను స్వీకరిస్తూ వాళ్ళకి ఆనందం ఇస్తూ ఆయన ఆనందం పొందుతూ ఉంటాడు. కాబట్టి ఆ నందమహారాజు గారి యొక్క కుమారుడు కావాలి అంటే మనం బృందావనం వెతకాలి తప్ప వైకుంఠంలో అక్కడ ఉండడు. కాబట్టి తద్ధామ బృందావనం. మరి ఎలా వెతకాలిట, ఎలా ఆరాధించాలి? రమ్యా కాచిదుపాసన బ్రజవధూ వర్గేణయా కల్పిత. బ్రజవధువులు అంటే గోపికలు, ప్రజవాసులు ఎటువంటి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధించారో ఆ విధముగా మనము కూడా ఆయన్ని ఆశ్రయించి ఆరాధించాలి. ఈ ఆరాధన అనేటువంటిది రమణీయమైన ఆరాధన. ఉపవాసాలు ఉండిపోయి లేకపోతే పుట్టలు కట్టేటట్లుగా శరీరాన్ని అట్టేపెట్టుకుని నిటారుగా కూర్చొని ధ్యానము చేయడము, లేకపోతే హోమాలు చేయడము, ఇటువంటివి ఏమీ అవసరం లేదు. ఆరాధన ఎంతో రమణీయముగా చేస్తుంటేనే ఎంతో హాయిగా ఉంటుంది. ఆ విధముగా వాళ్ళు ఎటువంటి వేరే ప్రయత్నం లేకుండా జీవితంలో వాళ్ళ యొక్క నడవడికలో ఒక భాగం అయిపోయింది. భగవంతుడి కోసమే జీవితం, భగవంతుడి కోసమే వాడు పాలు పితికిన, పాలు కాచిన, పెరుగు తోడుపెట్టిన, వెన్న తీసిన, ఏదైనా సరే ఆ భగవంతుడి కోసమే. ఆ విధముగా సర్వస్వము భగవంతుని కేంద్రముగా చేసుకొని వాళ్ళు చేసేటువంటి దాన్ని రమణీయమైన ఉపాసన అంటారు. అది తెలుసుకుని వాళ్ళు భగవంతుని ఎటువంటి అనురాగం కలిగి ఉన్నారో ఇతర కోరికలు లేకుండా ఆ విధముగా మనము కూడా కేవలము భగవంతుడి యొక్క ఆనందము కోసమే భక్తి చేయగలిగినట్లయితే అది శుద్ధ భక్తి అవుతుంది అన్నమాట. అది కూడా వాళ్ళని మనం అనుభవిస్తూ, వాళ్ళు చేసిన భక్తిని మనం తెలుసుకొని వాళ్ళని అనుసరిస్తూ చేయాలి. కాబట్టి ఆ బ్రజవాసులు ఎటువంటి భక్తి యోగాన్ని వాళ్ళు భగవంతుడి యొక్క సంతృప్తి కోసం వాళ్ళు ఆచరించారో దానిని మనం చెయ్యాలి. అదే సాధన. ఎక్కడ చెప్పిన ప్రమాణం ఏమిటండి? దేనికైనా సరే ప్రమాణం ఉండాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య విపస్థితం. ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదు నచ్చింది చేస్తే సరిపోతుందా? దానికి ప్రమాణం ఉండాలి. ప్రమాణం లేకుండా మనం చేసేటువంటిది ఏది కూడా అది సక్రమంగా ఉండదు. కాబట్టి బృందావనంలో కృష్ణుడు ఉన్నాడు అంటున్నారు, బ్రజవాసులు చేశారు. దీని ప్రమాణం ఎక్కడుందండి? శ్రీమద్భాగవతం. అది అమల ప్రమాణం. అది ఎటువంటి అందులో చూపించడాలు లేకపోతే ధర్మ అర్థ కామ మోక్షానికి చూపించేటువంటి ఉపాయాలు ఉండడము అది ఏమి లేదు. దాన్ని చెప్పుకున్నాం, కేవలము భగవంతుడి యొక్క ప్రీతి విధానము కోసమే, భగవంతుడి కోసమే చేయాలి. ఆ విధముగా పరిపూర్ణమైనటువంటి ఈ ప్రమాణము అమల ప్రమాణము భాగవతం. సరే, భాగవతాన్ని చెప్తున్నారు, దాన్ని ఆశ్రయించమన్నారు, ప్రతివాసులు చేస్తున్నారు, చేయమని చెప్పారు. మనకు వచ్చేది ఏమిటండి? మనకి ఏ వస్తుంది? మనకు వచ్చే లాభం ఏమిటి? కోరికలు లేకుండా చేయమంటారు. కోరికలు లేకుండా మనం లాభం కావాలి. నోటితో మనకి ఏం కోరికలు వద్దంటాం, కానీ ఏం కావాలి? ఇక
ప్రేమాపుమర్థో మహా, భగవంతుడి యందు చాలా గొప్పదైనటువంటి అనురాగము ప్రేమ కలుగుతుంది. ప్రేమాపుమర్థో మహా, అది మోక్షం కన్నా కూడా చాలా చాలా గొప్పది. అటువంటి భగవంతుని అనురాగం మనకు కలుగుతుంది. ఎవరు చెప్పారండి? ఇది చెప్పారంటే సాక్షాత్ భగవంతుడే చైతన్య మహాప్రభుగా వచ్చి ఆ భగవత్ ప్రేమతత్వాన్ని మనకి చూపించారు, వివరించారు, ఆచరించాడు, ఆయన చూపించాడు. భగవత్ ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? నయనం గడద సృధారయా వదనం తద్గదరుద్ధయాగిర పులకైర్నిచితమపు కదా అవనామగ్రహణే భవిష్యతి. అనురాగముతో భగవంతు నామం చేసినట్లయితే ఆ విధంగా భగవత్ ప్రేమ చేత కళ్ళమట నీళ్లు కారుతాయి, శరీరం గొంగురుపాటు కలుగుతూ ఉంటుంది, గొంతుకు గొంగురు పోతూ ఉంటుంది. అటువంటి లక్షణములు ఇందులో ఉంటాయి. అవన్నీ మహాప్రభు ఆయన చూపించారు. కాబట్టి ఇది చైతన్య మహాప్రభు యొక్క అభిమతము. ఏమో పద్దో మహాను శ్రీమత్ చైతన్య మహాప్రభు మతమిదం తత్రాదరో నఃపరః. అటువంటి మహాప్రభు యొక్క అభిమతమే మాకు శిరోధార్యము, మాకు అదే పరహ గొప్పదైనటువంటి ఆదరణ మాకు కలిగి ఉండాలని చెప్పి చెప్తారు. కాబట్టి మనం భాగవతం వింటే మనకి ఏం కావాలి? భాగవతం వింటే మనకి ఏమైనా అమ్మాయి కళ్యాణం కావాలంటే రుక్మిణి కళ్యాణం చదవండి, ఉద్యోగం కావాలంటే చదువుకొని చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మన ప్రయత్నం లేకపోయినా కూడా మన యొక్క కోటాన్ని బట్టి అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. భక్తురాజు గారు ఒక పాటలు రాస్తారు. ఏమిటిట? మనము ఎంత వద్దనుకున్నా కూడా మనకి కష్టాలు దుఃఖాలు మనం కోరుకుంటామా? కోరుకోకుండా దుఃఖాలు కష్టాలు వస్తాయి. విధంగానే కోరుకోకుండా మనకి సుఖములు సంతానం కలుగుతూ ఉంటాయి. అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. రాత్రి పగలు ఏ విధంగా వస్తూ ఉంటాయో, అది పగలొద్దు అంటే పగలాకుండా ఉంటుందా? రాత్రి రాకుండా ఉండి ఉంటే ఆగుతుందా? ఇష్టం లేకుండా సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది, ఇష్టం లేకుండా సూర్యోదయం అవుతూ ఉంటుంది. ఆ విధంగా కూడా మనకి సంసారంలో మన శరీరం ధరించి ఉన్నప్పుడు కష్ట సుఖములు రెండు ఉంటూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్ట సుఖములు కలిమి లేములు కావడకుండా రెండు ఉంటేనే కానీ కావడం పోయలేడు. ఒక పక్కన పుట్టబెట్టుకుని రావడం మొదలుతాడా? కాబట్టి కావిడ మోస్తూ వెళ్ళాలంటే రెండు కష్టసులు రెండు ఉంటాయి. అదే జీవితంలో రెండు ఉంటాయి. రెండు ఉంటేనే సుఖం యొక్క గొప్పతనం తెలుస్తుంది, కష్టం యొక్క ఎదుగుదల తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఇవన్నీ వీటి కోసం మన భగవంతుని ప్రాధాన్యపడక్కలే, అలా వచ్చేస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి. అందుకనే భగవంతుని విశ్వసించిన వాళ్ళకు కూడా ఎంతో ఏమో ఉంటూ ఉంటుంది. భగవంతుని నమ్ముకున్నాము, మాకు ఏమి నాకు కలగటం లేదు, వాళ్ళేమో ఏమి ఆరంభం చేయడం వాళ్ళన్నీ వస్తున్నాయంటే దానికి కారణం అది మన యొక్క ప్రారంభం తప్ప ఈ భగవంతుడు ఇవ్వడం అనేటువంటి ఏమి ఉండదు. మరి ఎందుకంటే ఆరాధించడం అంటే మన యొక్క ధర్మం, అది జీవుడు యొక్క ధర్మం భగవన్ ఆరాధన చేయడం అనేటువంటిది, అది మనం చేయగలగాలన్నమాట. కాబట్టి ఈ భాగవతం చదివితే మనకు అటువంటి చక్కటి భాగ్యం కలుగుతుంది. భాగవతాన్ని మొట్టమొదటి మంగళాచరణంతో ప్రారంభిస్తున్నారు. ప్రథమ శ్లోకం జన్మాద్యస్య యతోన్మయతాదిభగతస్తాజ్యేష్వధిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సత్యమైనటువంటి పరమ శ్రేష్టమైనటువంటి వస్తువును నేను ధీమహి ధ్యానం చేస్తాను. పరమ శ్రేయ వస్తువు ఎవడుట? ఏది అంటే ఇక్కడ ఈ భాగవతం ప్రారంభించేటప్పుడు ఆయన ఎటువంటి దేవతని ఇది విధముగా ఇక్కడ చెప్పలేదు. కారణం ఏమిటిట? లక్షణముల ద్వారా మనం ఆయన గుర్తించాలి. ముందే చెప్పేసినట్లే ఆయన మందగాదులు పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా ఎవరి ద్వారా అయితే ఈ విశ్వము ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయము జన్మ ఆది యస్య, జన్మము ఆది అంటే మొదలుగా జన్మ తర్వాత ఉండడము, తర్వాత మళ్ళీ అంతం.
ఈ మూడు ఎవరి యొక్క జన్మము? ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి ప్రళయములు ఎవరి ద్వారా జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా కారణత్వ వ్యతిరేకము, కారణము వ్యతిరేకము రెండు కూడా అన్నమాట. ఒకటి అన్వయము, రెండు వ్యతిరేకము. ఇటువంటి రెండుటి ద్వారా భగవ సాధిస్తూ ఉంటాడు. జగత్కర్తృత్వము సంపూర్ణముగా అవగతమనర్చుకుని వాడు భగవద్ ఆయనకే తెలుస్తుంది ఈ సంసారము ఎప్పుడు దాన్ని ముగించాలో, ఎంతవరకు దాన్ని ఉంచాలో. సంసారం అంటే ఒక్క విశ్వమనే కాదు, విశ్వంలో ఉండే ప్రతి ప్రాణి ఎన్ని కోటాను కోట్ల జీవరాశులు 84 లక్షల రకాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ బోలెన్ని ఉంటూ ఉంటాయి. ఆ విధముగా 84 లక్షల రకముల జీవులు అనంత కోటి. ఈ విధంగా సూర్యుడి నుంచి ఎన్ని కిరణాలు వస్తున్నాయని లెక్క పెట్టగలుగుతావా? సూర్యుడి నుంచి కిరణాలు వస్తాయి కదా, సన్ రైజ్ అంటూ ఉంటారు. అది ఎన్ని వస్తాయి? ఎవరు లెక్క పెట్టగలుగుతారు? అలాగే వస్తూనే ఉంటాయి. అలాగే ఆ విధముగానే జీవులు కూడా భగవంతుడు అలా వస్తూనే ఉంటాయి. అంతమంది జీవుల యొక్క చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు అని చక్కగా తెలిసినవాడు ఆ భగవంతుడు. అభిజ్ఞ స్వరాట్ విరాట్ భగవంతుడు అంటే పెద్దగా ఒక పరతలం ఉంటుంది కాదు, ఆయన అన్ని కూడా తెలిసినవాడు. అటువంటి భగవంతుడు ఆయనకి అన్ని తెలుసు అన్నమాట. కాబట్టి అభిజ్ఞ తెలిసినవాడు, స్వరాట్ లోక వస్తువు, ఏనే బ్రహ్మ హృదయ ఆది కవయే. అటువంటి భగవంతుడి ద్వారా బ్రహ్మ యొక్క హృదయములో ఈ భాగవతం మొట్టమొదట ఆయన చెప్పాడు. కాబట్టి ఆది కవి. మనకి ఆదిలో చెప్పుకున్న అన్నయ్య ఆదికి చెప్పుకుంటాం, లేకపోతే ఆదికి చెప్పుకుంటే ఆదికి చెప్పుకుంటూ ఉంటాం. కానీ అందరికన్నా మొట్టమొదట ఆది కవి ఎవరంటే శ్రీమన్నారాయణుడు భగవంతుడు. ఆయన ఈ భాగవతం బ్రహ్మకి చెప్పారు. ఆ భగవంతుడి యొక్క లీల తెలుసుకోవాలి అంటే ముఖ్యంతి యత్ సూరయ, మహామహాజ్ఞానులు కూడా భగవతత్వం అర్థం కాదు. ఎప్పటికి కూడా ఎవరు సరి చెప్పలేకపోతున్నారు. ఉందని లేదని అక్కడక్కడ ఉన్నాడు తప్ప ఎవరు తెలియదు. ఆ భగవంతుడు అనుగ్రహిస్తే ఏమైవేష వృణితే తేన లభ్య. భగవంతుడు అనుగ్రహించి తన తత్వజ్ఞానం ఎవరికి ఇచ్చినట్లయితే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంతే తప్ప జానంతు ఏవో జానంతు అన్నారు. ఎవరైనా తెలుసుకొని ఎవరికి తెలియదు. ముఖ్యంతే సూరయ, మహామహా పండితులు కూడా ఆ భగవత్ తత్వాన్ని మోహం పొందుతూ ఉంటారు, దివానం అయిపోతూ ఉంటారు. సాక్షాత్ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, నిరంతరము 4 ముఖాల ద్వారా వేదమును కీర్తించేటువంటి ఆ బ్రహ్మ కూడా భగవంతుడి యొక్క లీల తెలుసుకోలేక ఆయన ఏదో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇక్కడ అవతరించి చిన్న పిల్లవాడిలాగా గోపాలుడితోటి ఆడుకుంటూ చట్టాపాటు తిరుగుతుంటూ వాడు తన్నుతూ గుద్దుకుంటూ ఒకళ్ళింగిలు ఒకరు తింటూ చూస్తుంటే ఆయనకి కొంచెం మోహం కలిగింది. ఈ భగవంతుడు ఆయన చూద్దాం ఏమవుతుందని చెప్పి ఆ గోప బాలుడు దాచేశాడు. తర్వాత ఆవుతుడు దాచేశాడు. ఆ విధముగా భగవంతుడైనటువంటిది అసలు బ్రహ్మకి కూడా మోహనం కలిగిస్తూ ఉంటుంది. బ్రహ్మగారు మాట అంతా పెట్టండి, భగవంతుడి యొక్క ప్రకాశమైనటువంటి సంకర్షణ బలరాముడికి కూడా మోహం కలిగింది. ఆ విధంగా బ్రహ్మ విమోహన లీలలో సంవత్సర కాలం పాటు భగవంతుడు బ్రహ్మ ఈ దూడలని గోపకులను మాయం చేసి దాచేస్తే కానీ అన్ని ఆవుదూడలు కానీ ఆవుదూడలు ఉండేటువంటి ఆ పగ్గములు తర్వాత వాటికి ఉండేటువంటి రకరకాల ఉంటాయి, గడలో మూవలు కానీ తాళ్ళు కానీ కట్టే తాళ్ళు అవన్నీ ఆయన గోపకుమారుడు ఆయన అయిపోయాడు. మళ్ళీ వాళ్ళు ధరించే వస్త్రములు, వాళ్ళ స్వభావము, వాళ్ళకి తిన్నటువంటి ఈ వేణువు విషాణం కొమ్ము కూడా వేత్రలు ఇవన్నీ కూడా ఆయన. సర్వం కృష్ణమయం జగత్. అలా అయ్యి కూడా
ఎవ్వరికీ తెలియదు. ఏ గోపకుమారుడు ఎటువంటి గొంతుకుతో మాట్లాడతాడో ఇటు అలవాటు కలిగి ఉంటాడు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు రాక ఒక రంగా ఉండదు, ఒకరు ఒక రంగా మాట్లాడు, గొంతు ఒక రంగా ఉంటుంది, అలవాటు ఒక రంగా వస్తాడు, చెప్పులో ఒక పక్కన వాడేస్తాడు, పుస్తకాలు వాడేస్తాడు, అమ్మా నేను ఉంటాడు. ఒకరు ఒక విధంగా ఉంటాయి అవన్నీ, ఒకరి వాడు ఒకరికి సంబంధం ఉండదు. ఆ విధంగా ఎవరెవరికి ఎటువంటి అలవాట్లు ఉన్నాయో అవన్నీ అలాగే అనమాట, సేమ్ టు సేమ్ భగవంతుడు ఆయన చేయగలిగాడు. సంవత్సరం గడిచిపోతూ ఉంటే బలరాముడికి అనుమానం వచ్చింది. ఇంతవరకు అనుమానం కలగలే. ఒకనొక సమయంలో గోవర్ధన పర్వతములో పైనేమో ఈ పెద్ద గోపాలు అందరూ కూడా ఆవులు మేపుతున్నారు. చిన్న గోపాలు వీళ్ళందరూ కృష్ణుడు వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి ఆవు జోడు తీసుకుని మేపుతున్నారు అన్నమాట. సంవత్సరం అయిపోయింది. ఒక్కసారిగా పైన పెద్ద ఆవులు చూసేటప్పటికీ అంతకు ముందు పుట్టేటప్పుడు దోమలు ఇవన్నీ కూడా, దాని తర్వాత ఇంకా దోమలు పుట్టాయి. సంవత్సరం కాలంలో దోమలు పుడతాయి కదా, అవన్నీ ఇంటి దగ్గరే ఉన్నాయి. సాధారణంగా ఆవురికి కొత్త దూలు పుట్టిన తర్వాత పాత దూడ ఏంది ఎటువంటి దగ్గర రానే వరవారంగా ఉండదు అనమాట. కానీ ఒక్కసారిగా అవన్నీ కూడా చెంగులు గెంతుకుంటూ గోవర్ధన కిందకి వచ్చి ఆ దూడని నాటడం ఒక్కరు కొట్టి దూడలు నాటడం మొదలైంది. ఎక్కడ చూస్తున్నాయన్నమాట. ఆ విధంగా వస్తుంటే వాటిని కూడా అదిలించడం కోసం గోపాలు ప్రయత్నించారు. వాళ్ళు కూడా ఆపలేకపోయారు. అంతటి ఎందుకంటే భగవంతుడే ఆ విధంగా ఉన్నాడు కాబట్టి. సర్వజీవుల యొక్క సమస్త క్రియలన్నీ భగవంతుడు సమర్పితం అవుతూ ఉంటాయి. అందుకని భగవంతుడు అందరిని ఆకర్షిస్తాడు కాబట్టి ఆ ఆవులు భగవంతుడే దూడరూపంలో ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆకర్షణకి అవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఈ పెద్ద గోపాలు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల యందు అంతకు ముందు కృష్ణుడు యందే అందరికీ ప్రేమ ఉండేది. కానీ ఎప్పుడైతే కృష్ణుడి విధంగా అంద గోపాల కుమారులుగా మారిపోయాడో అప్పుడు కృష్ణుడన్నా కూడా వాళ్ళ పిల్లల యందే ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు. అలా చూస్తున్నాడు, ఏమిటి ఎప్పుడు కూడా కలగలేదే, ఎంత సృష్టికి విపరీతంగా ఉంది. ఆవులేమో కొత్త దూడలను మొదలుపెట్టి పాత దూడలు తిరిగి పెడుతున్నాయి. గోపాలందరూ కూడా మా కృష్ణుడి దగ్గరికి వెళ్తూ ఉండేవారు, వాడు మానేసి వాళ్ళ పని వెళ్తున్నారు. ఇది ఏమిటి, ఇదే మాయ అనుకున్నాడు. మీరు చాలా మాయలు ఉండేవి అక్కడ, ఎంతమంది అసలు మాయ చూసుకుంటూ వచ్చారు. ఇది మామూలు మాయ కాదు. ఎందుకంటే మామూలు మాయలు భగవంతుడికి రావు కాబట్టి తప్పకుండా ఆ కృష్ణ యొక్క మాయ అనుకున్నాడు. ఆ భగవంతుడు ఎటువంటిదంటే ముఖ్యంతి సోరయ మహామహామేధావులు వాళ్ళు కూడా మోహం చెందుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎలా విధంగా ఉంటుందన్నమాట. ముఖ్యంతి సూరయ తేజోవాది మృదాం యథా వినిమయో యత్ర సద్రో వృష. ఆ భగవంతుడు తేజస్సు, అగ్ని, వాయువు, పృథివీ, మట్టి ఈ పంచభూతములతో పాటు వాటిని తీసుకొని కాలాన్ని బట్టి ఈ సృష్టి చేస్తూ ఉంటాడు. పంచభూతముల ద్వారా కదా అందరూ పాంచభూత శరీరం అంటాం, ప్రపంచం అంటాం. విసర్గం వృష. విసర్గం అంటే ఇక్కడ చెప్తూ ఉంటారు స్వర్గమత్స్య పాతాళనని, లేదా భగవంతుడి యొక్క అంతరావాసము, బాహ్యావాసము, మధ్యమావాసము 3 రకాలు ఉన్నాయి. అంతరావాసం అంతఃపురము. భగవంతు అంతఃపురం ఏమిటి? వైకుంఠాది లోకములు, సన్మయ ప్రపంచం. అదంతా కూడా వైకుంఠం కన్నా పైన అన్నమాట. గోలోకము, మధుర, ద్వారక, ఇది అంతరావాసం. మధ్యమావాసం అంటే వైకుంఠాది లోకములు. బాహ్యావాసం అంటే దేవత పక్కన ఇవన్నీ కూడా ప్రమాణాలు. ఈ విధంగా 3 రకములుగా భగవంతు సృష్టి జరుగుతూ ఉంటుంది. విసర్గ వృష తామ్నా స్వేదనా సదా నిరసరూపం. ఆ విధముగా భగవంతుడు ఈ సత్వ, రజ, తమ గుణములైనటువంటి వాటితోటి ఈ ప్రపంచం సృష్టిస్తూ ఉంటాడు. కానీ భగవంతులో మాత్రము ఇటువంటి 3 గుణములు ఉండవు. గుణములు అతీతుడు, కపటములకు స్థానము కానివాడు. భగవంతుడు ఎప్పుడు కల్లా కపటం ఉండదు. ఆయన మీరు వెళ్ళి ఆయనని నాకు ఇది కావాలి కోరుకున్నా కూడా అది కావాలి ఇది కావాలని కోరుకున్నట్టయితే ఎవరికి ఇచ్చేస్తారు, వాళ్ళు కపటం ఉంది కాబట్టి. కానీ భగవంతుడు కపటత్వం ఉండదు.
అందుకని మీరు కోరుకున్నా కూడా అంటాట, ఈ వీడు నన్ను కోరుకొని వీడికి మూర్ఖుడు, వీడికి తెలియదు, నన్ను దర్శించు, నన్ను ఆరాధించేవాడు మిగతా కొడుకులు కోరుకోకూడదు. రాజుగారి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న కొడుకులు కోరుకుంటారా? రాజును బట్టి ఒక్కసారి రాజుగారి చాలా కష్టం, దర్శనం వాస్తవాన్ని అవుతుంది. దర్శనం అయినప్పుడే మనకి ఏం కావాలో పూర్తిగా కోరుకోవాలన్నమాట. జీవితంలో మనకి ఎవరైనా వెళ్ళక్కర అంత ధనాన్ని కోరుకోవాలి, అటు వస్తువులు కోరుకోవాలి. కానీ మనకు తెలియదు, వీడు మూర్ఖుడు నన్ను ఆరాధిస్తూ నా యొక్క సాన్నిధ్యాన్ని కోరుకోకుండా ప్రాపంచిక వస్తువులు కోరుకుంటూ ఉంటాడు. నేను విజ్ఞుడిని, వీడు మూర్ఖుడు, అందుకని ప్రాపంచిక వస్తువులు తనకు ఇవ్వకుండా నా సేవని ఇచ్చి ఆ విషయవాసం దూరం చేస్తాను అని చెప్పి. ఎందుకంటే ఆయన కపడపు లేదు కాబట్టి ఈ విధంగా పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కపడములకు స్థానము కాని అందులో వైకుంఠం అంటే అది. ఎక్కడైతే కుటిత ధర్మాలు లేవో దాన్ని వైకుంఠం అంటారు. సత్యస్వరూప లక్షణమయుడు ఆయన, సత్యము. అందరూ ఇక్కడ శ్లోకములో కూడా బ్రహ్మ అదే భగవంతుడు దేవకి గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవతలు వచ్చి స్తుతిస్తూ ఉంటారు. అందులో సత్యం అని చెప్పి సత్య శ్లోకం ఉంటుంది అన్నమాట. ఆయన ముక్కాలముల యందు భూత భవిష్యత్ వర్తమాన కాలం సత్య స్వరూపుడు ఆయన. సత్యమంతా ఆయన ఆధారం చేసుకుని ఉంటుంది. అటువంటి భగవంతుడు పరమేశ్వరుని ధ్యానిస్తానని చెప్పి వ్యాస మహర్షి భాగవతం ప్రారంభించే సమయంలో ఈ శ్లోకాన్ని చక్కగా వర్ణించారు. ఈ శ్లోకానికి ఎన్నో పేజీల వ్యాఖ్యానం ఎంతో మంది మహాత్ములు ఇస్తూ ఉంటారు. మన గౌడీ వైష్ణవులే సుమారు 10 మంది రాశారు. అంత తత్వంలో ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడు ఈ చైతన్య చరితామృతములో కవిరాజు గోస్వామి, శ్రీధర గోస్వామి వాళ్ళందరూ వర్ణించారు. ఆ వ్యాఖ్యానం పక్క మనకి ఇందులో ఉంది. ఈ సారం మనం తర్వాత చెప్పిన వాళ్ళం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః. కృష్ణాయ